మీరు మేడంగా కలిపి అంతా కవర్ అయ్యారో చూడండి మేడం. గారు బాబు గారు మీ ఇద్దరు కలిపి మేడం. ఉన్నాడు పడుతున్నాడు స్వామి అటుపక్క ఎత్తున్న వాళ్ళు ముందు వెనకాలకి వచ్చే సరిపోతుంది. అయిందా? వీడియో చేస్తున్నారు సాంగ్ వస్తుంది. ఈరోజు 45వ డివిజన్ సచివాలయంలో మాకు 45వ డివిజన్ ఇన్ఛార్జి ఫణికుమార్ గారి రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్గా ఆయన చేసిన సేవలను గుర్తించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, కొల్లు రవీంద్ర గారు, గోపీచంద్ గారు, ఎంపీ గారు, బాలశౌరి గారు వీళ్ళందరి సహకారంతో, కొనకల నారాయణ గారి సహకారంతో ఇచ్చినందుకు మేము చాలా సంతోషిస్తున్నాం. ఈ సందర్భంగా 45వ వార్డు సచివాలయ సిబ్బంది ఫణికుమార్ గారి దంపతులిద్దరికీ చక్కగా ఒక ఘన సత్కారం ఏర్పాటు చేశారు. ఆ సత్కారానికి మా డాక్టర్ గారు, ప్రసాద్ గారు, భాను గారు, వార్డు కమిటీ వాళ్ళు, సచివాలయ సిబ్బంది అందరూ వచ్చి ఆయన తగిన రీతిని సత్కరించడం జరిగింది. ఆయన నిస్వార్థంగా ఫణి గారు పార్టీ ఉన్నా అధికారంలో ఉన్నా లేకపోయినా ఆయన ప్రజాసేవ పరమావధిగా భావించి ఏమీ ఆశించకుండా ఆయన సొంత ఖర్చులతో వార్డుకు కానీ ఎక్కడైనా సరే ఎన్నో సేవలు చేశారు. ఇవాళ ఆ సేవలకు గుర్తింపు లభించింది. కానీ ఈ గుర్తింపు కన్నా మేము కోరుకునేది ఏంటంటే ఆయన ఇంకా ఉన్నత పదవులు సాధించి మా వార్డుని, నగరానికి ఆయన సేవలు వినియోగించవలసింది అవకాశం రావాల్సిందిగా కోరుకుంటూ ఆయన ఉన్నత పదవులు ఆశించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. సందర్భంగా పివి ఫణికుమార్ గారికి రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ ఇచ్చినందువలన మేమందరం చాలా సంతోషిస్తున్నాం. ఆయన నిస్వార్థపరుడు, ప్రజాసేవకుడు. అదేవిధంగా ప్రజలందరూ కూడా ఆయనకి మంచి ఘన స్వాగతం చేయాలని కోరుకుంటున్నాం. రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్గా పదవి ఇచ్చినందుకు మా కమిటీ తరఫున చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి పదవులు ఇంకెన్నో అంచెలంచెలుగా ఎదగాలని కోరుకుంటే సచివాలయ సిబ్బందికి, గ్రామీణులందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ 45వ వార్డు డివిజన్ ఇన్ఛార్జి పివి ఫణికుమార్ గారికి రాష్ట్ర బ్రాహ్మణ సంఘ డైరెక్టర్గా పదవి ఇచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. మేమందరం ఈ ఆనందకరంగా ఉన్న సందర్భంలో ఆయన సత్కరించుకోవాల్సింది ఈరోజు ఈ మీటింగ్ని ఏర్పాటు చేయడం అనేది ఆయనకి చాలా కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నామండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన టీడీపీ 45వ సచివాలయం టీడీపీ ఇన్ఛార్జ్ అయిన పివి ఫణికుమార్ గారికి బ్రాహ్మణ సంఘ కార్పొరేషన్కి డైరెక్టర్గా నియమితులైన సందర్భంగా ఇక్కడ ఘనంగా సత్కరించామండి. మా సచివాలయ సిబ్బంది, వారిలో ఉన్న పెద్దలందరూ కలిసి ఆయన చేసిన స్వయం కృషి, ఏ పని చేసినా దాన్ని వదిలిపెట్టకుండా నిరంతరం దాని గురించి శ్రమించే తత్వం ఆయన ఈ స్థాయికి చేర్చిందని ఆయనకి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్గా విచ్చేసినటువంటి శ్రీ పివి ఫణికుమార్ గారికి మా 45వ సచివాలయ సిబ్బంది తరఫున మా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియపరుస్తున్నామండి. అదేవిధంగా ఎంతో కృషి పట్టుదలతో ఈరోజు ఈ స్థానాన్ని అందుకున్నటువంటి శ్రీ పివి ఫణికుమార్ గారికి ఇంకా మంచి మంచి పదవులు అందుకొని ఇంకా గొప్పగా అభివృద్ధి చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారు, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ గారు, అలాగే ఎంపీ బాలశౌరి గారు, జనసేన ఇన్ఛార్జ్ బండి రామకృష్ణ గారు, బీజేపీ ఇన్ఛార్జ్ సోడిశెట్టి బాలాజీ గారు, కూటమి నేతలు, అలాగే జిల్లాలోని ఎమ్మెల్యేలు అందరి సహాయ సహకారాలతో మరి నాకు మా గౌరవ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారు బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్కి రాష్ట్ర డైరెక్టర్గా బాధ్యతలు పెట్టి నా మీద మరి ఎంతో పెద్ద బాధ్యత పెట్టారు. వారికి గుర్తింపు తెచ్చే విధంగా నా పదవికే నేను ఉండి చేస్తానని చెప్పి వారికి మాటిస్తూ ఈరోజు నేను మచిలీపట్నం నగర కార్పొరేషన్లో 45వ డివిజన్ తెలుగుదేశం పార్టీ తరఫున ఇన్ఛార్జిగా ఉన్నందుకు మా సచివాలయ సిబ్బంది, అలాగే మా 45వ డివిజన్ పెద్దలైనటువంటి
గొల్లా ప్రసాద్ గారు, ఇంజనీర్ మురళీధర్ గారు, మా డివిజన్ టీడీపీ నాయకులు భవన్ ప్రసాద్ గారు, రవి గారు, వీళ్ళందరూ కూడా సచివాలయ సిబ్బంది, మా డివిజన్ సచివాలయ సిబ్బంది అల్లాబట్సు గారు, వారి టీం అందరూ కూడా మరి ఈరోజు నన్ను, మా భార్య గారు అయినటువంటి విమలా గాయత్రి గారిని మరి ఎంతో అభిమానంతో వారు సత్కరించి ఈరోజు డివిజన్లో మొక్కలు పెట్టే కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు. చాలా ఆనందదాయకం. ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ ఎవరికి ఏ సహాయ సహకారాలు కావాలన్నా నా వల్ల ఏ సహాయ సహకారాలు మంత్రి గారు కొల్లు రవీంద్ర గారి దృష్టికి తీసుకెళ్లి ఖచ్చితంగా నేను చేస్తానని వీరందరికీ మాటిస్తూ రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరికి సేవకుల్లా పనిచేస్తానని చెప్పి తెలియజేసుకుంటున్నాను.